కంటి చూపు సరిగా లేక బాధపడుతున్న మా అమ్మగారికి ఈ మధ్య కంటి ఆపరేషన్ చేపించాను. కన్నతల్లి రుణము ఎప్పటికీ తీర్చుకోలేము, కానీ కొన్ని రోజులు ఇలా మా అమ్మకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడల్లా మా అమ్మ నా పక్కనే ఇలా కూర్చొని నా కాళ్ళొత్తుతూ తగ్గిపోద్దులే అమ్మ, ఏం కాదులే అని నాకు ధైర్యం చెప్తూ ఉండేది. మా అమ్మగారికి కంటి ఆపరేషన్ విజయవంతంగా చేసిన అఖిల హాస్పిటల్ డాక్టర్ మాధవి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న మా అమ్మ ఈ పాదాలు మా చిన్నప్పుడు మమ్మల్ని బ్రతికించడం కోసం కొన్ని సంవత్సరాల పాటు కొన్ని లక్షల అడుగులు ప్రయాణం చేస్తూ, వరి పొలాల్లో నీళ్లలో నానుతూ, అడవుల్లో రాళ్ల మధ్య నలిగిపోతూ మా అమ్మ మా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది. నా చిన్నప్పుడు అందరికీ అన్నం వండి పెట్టి మా అమ్మ పనికి వెళ్తే మళ్ళీ మా అమ్మ వచ్చి ఒడ్లు దంచి అన్నం వండేంత వరకు మా ఇంట్లో అన్నం ఉండేది కాదు. మా అమ్మ ఇంటికి వచ్చేళ్ళకి చీకటి పడుతూ ఉండేది. రాగానే గట్టి కవులించుకొని ఆకలితుందమ్మా అని ఏడ్చేవాడిని. అవన్నీ గుర్తొస్తే ఇప్పటికీ మా అమ్మ నేను బాధపడుతూనే ఉంటాం. నా సంపాదనతో నా కన్న తండ్రికి నేను ఒక్క పూటైనా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయాను. కనీసం నా తల్లికి పెట్టే అదృష్టం ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కష్టాలు తట్టుకోలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలనిపించినప్పుడల్లా మా అమ్మ నీ ముఖం చూసే బ్రతికానురా అని నాకు చెప్తూ ఉండేది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండిపోయిన విషయం, కుంకిడికాయ రసంతో తలస్నానం చేసేది మా అమ్మ. కళ్ళల్లోకి రసం వెళ్ళి బాగా ఏడ్చేవాడిని. ఆ తర్వాత తల నిండా కొబ్బరి నూనె రాసి ఇలా బుగ్గలు పట్టుకొని తల దువ్వి ముద్దు పెట్టుకొని నా బంగారు తండ్రి అని చెప్పి స్కూల్కి పంపించేది. అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా అమ్మ నన్ను అలా పట్టుకొని తల దూవుతూ ఉంటే ఒక్కసారిగా మా అమ్మ చేతి స్పర్శ తగలగానే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేనంటే ప్రాణంగా బ్రతికే మా అమ్మ కడుపునే మళ్ళీ జన్మలో కూడా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా.